నా పేరు బద్రి అశోక్, కొత్తపేట గ్రామము. నేను ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీ. మేము కోహెడా గ్రామంలో 951, 952 7 నెంబర్లో ఒక ప్లాట్ కొన్నాను. అయితే అలా 170 ప్లాట్లు మొత్తం 7.28 గుంటాస్. అయితే సమ్రెడ్డి బాలరెడ్డి 5.8 గుంటాస్ కబ్జా చేసిండు. వాళ్ళ బావ కొంతం శేఖర్ రెడ్డి అని 220 గుంటాస్ ఆయన కబ్జా చేసిండు. మొత్తం 28 గుంటాస్. ఫస్ట్ రోజు వచ్చిండు కొంతం శేఖర్ రెడ్డి వచ్చి, సారీ బ్రదర్, నాది పొరపాటు జరిగింది, నేను తెలియక ఉన్నాను, ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అంటే, సరే సార్ మిమ్మల్ని ఏమంటలేము, మీరు ఒప్పుకున్నారు, మేమేమంటలేము. ఆయన ఏం చేసిందంటే ఆ 2.20 గుంటాస్ను రికవర్ షూట్ వేసుకున్నారు. ఎవరి మీద? ల్యాండ్ ఓనర్ల మీద. నాకు తప్పు చేసి మోసం చేసిరు. అది 2009లోనే క్యాన్సిలేషన్ అయింది. 2013లో మీరు నాకు ఎట్లా సేల్ లీడ్ చేస్తారు, ఇది కరెక్ట్ కాదని చెప్పి ఆయన రికవర్ షూట్ వేసుకొని మొత్తం పైసలు రికవర్ చేసుకున్నారో లేదో మాత్రం జడ్జిమెంట్ వచ్చింది. ఎవరికి వచ్చింది? కొంతం శేఖర్ రెడ్డికి వచ్చేసింది. ఈ 5.8 గుంటాస్ను ఈయన అట్లే పట్టుకొని పాకలాడుతూ ఉన్నాడు. ఇంకా లీడర్లను పెట్టుకొని, ఆలం పెట్టుకొని, పోలీసులను పెట్టుకొని అందరినీ పాకలాడుతూ ఉన్నాడు. అసలు 2009లోనే క్యాన్సిలేషన్ పాస్బుక్, 2013లో ఎట్లా చెల్తుంది నీకు? గవర్నర్ క్యాన్సిలేషన్ చెప్పించిండు. సబ్ రిజిస్టర్ కూడా సస్పెండర్ రిమూవ్ అయిపోయాడు. ఆ విషయంలో ఎందుకు రిమూవ్ అయిపోయాడంటే, ఒకసారి లేఅవుట్ అయింది, అగ్రికల్చర్ ల్యాండ్ను కన్వర్ట్ చేసి ప్లాట్లు అయినాయి, ఎల్ఆర్ఎస్ కట్టిరు, బిల్డింగ్ పర్మిషన్ అయినాయి. 2009లో పాస్బుక్ క్యాన్సిల్ అయిపోయింది. 30లో నీకు ఎట్లా చెల్తుంది? మళ్ళీ 27 ఇయర్స్ తర్వాత కొన్న 1986 ప్లాట్లు 2013 ఎట్లా చెల్లుతుంది? 27 ఇయర్స్ తర్వాత ఇంకా నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ ఎట్లా కన్వర్ట్ అవుతుంది? ఇది రాంగ్ అని చెప్పి సబ్ రిజిస్టర్ కూడా సస్పెండ్ రిమూవ్ అయిపోయాడు. గవర్నర్ దగ్గర పోతే నరసింహన్ ఆయన కూడా మాకు మంచి న్యాయం చేసిండు. ఐఎమ్ వెరీ ఫుల్ఫిల్. కాకపోతే ఏంటంటే మళ్ళీ ఇప్పుడు హైకోర్టు పోయి స్టే తెచ్చిండు బ్రదర్. సామాన్య మానవులు హైకోర్టు లాయర్ మేము కొన్నవే 3 లక్షలకు 86లో. ఇప్పుడు మళ్ళీ లక్షలు పెట్టి లాయర్ దగ్గర పోయి ఫీజు కట్టాలంటే ఏడ కడతాం బ్రదర్? ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? వాళ్ళకంటే మోసాలు చేస్తారు, వాళ్ళంటే ల్యాండ్ గ్రాబింగ్ చేస్తారు, తెచ్చుకుంటారు. మా లాంటి వాళ్ళు మేము చేయం. ఎందుకు చేయమను? దాన్ని అది కరెక్ట్ రూట్ కాదు, అది దట్ ఈస్ రూట్ రాంగ్. అలాంటి పని మేము చేయము. నీళ్ళు తాగి బతికినా పర్లేదు, అలాంటి పని మేము చేయబోము. హైడ్రా పాత్ర ఏంటంటే, మేము హైడ్రా కమిషనర్కు, మేము మున్సిపల్ కమిషనర్ పోయినాం, పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాం, ఎక్కడ పోయినా ఎవరు పట్టించుకోలేదు. ఏదో రోజు మాకు మంచి రోజు రాకపోతుందా అని మేము ఆలోచనలో ఉన్నాము. ఈ డిమాండ్లు చేస్తుంటే మేము కూడా రోజు హైడ్రా కమిషనర్ సంప్రదించడం జరిగింది. ఒక 5-6 మంది సార్ ఇట్లా ఆయన రిటైర్డ్ ఎంఆర్ఓ, రిటైర్డ్ ఆర్టీఓ, రిటైర్డ్ కలెక్టర్ అందరితో పిలిపించి ఈ సెర్చ్ చేయండి అని ఒక పేపర్ రాపించి, టోటల్ రాంగ్ సార్ వాళ్ళది సమ్రెడ్డి బాలరెడ్డి కబ్జా దోరైనా అని చెప్పని తేలింది. ఇమీడియట్లీ 1 వీక్ 10 days లోపట్టి అది మొత్తం డిమాలిష్ చేసిండు. ఇప్పుడు మళ్ళీ హైకోర్టు పోయాడు. ఇప్పుడు మా బాధ ఏంటంటే, హైకోర్టు పోతే సామాన్య మానవుడు హైకోర్టు పోయే పరిస్థితి ఉందా? ఏ రోజుల్లో అసలు బతకడమే కష్టం. హైకోర్టు పోవాలంటే మినిమం 2-3 లక్షలు లేని, లాయర్ ఫీజు లేని కట్టలేము సార్ మేము. అందుకే హైడ్రా వాళ్ళు ఏం చేయాలంటే, మా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి, హైడ్రా వాళ్ళు న్యాయం చేసారు. హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసి మా ప్లాట్లు మాకు ఇప్పించి న్యాయం చేస్తే ఈ జన్మకు సాలిగా మళ్ళీ మేము ప్లాట్లు కూడా కొనం. ఎందుకు కొనం? ఇలాంటి కబ్జాదారులు వచ్చినాక, ఈ చట్టాలు ఇట్లా ఉన్నాక ఏం కొంటాం సార్? కొని మనం మేము భూమి మీద పీస్ఫుల్గా బతకడానికి వచ్చాం. ఇలాంటి కాంట్రవర్సీ వస్తే మామూలు మానవుడు తట్టుకోగలుగుతారా? లీడర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అంతా ఎగబడి తింటున్నారు. సో ఇలాంటి కబ్జా కోర్ల కోసం హైడ్రా వచ్చిందని అంటారు కదా. సో అలాంటి హైడ్రా పైననే చాలా మంది తిరుగుతూ ఉంటారు కదా. హైడ్రాను తిట్టే హైడ్రా ఇస్ కరెక్ట్ సార్. అంత తిట్టడం పబ్లిక్ లోపల అది ఒక ఏంటంటే, ఏదో గతంలో లీడర్లు కబ్జాలు చేసి ఆ చెరువులు, ఆ నాలాలు, గవర్నమెంట్ భూములకి అన్ని అమ్మిరు వాళ్ళు కాబట్టి, అంతేగాని అసలు హైడ్రా తప్పు చేయదు. హైలీ ఇంపాసిబుల్. వెరీ వెరీ టఫ్. హైడ్రా ఇస్ వెరీ గుడ్. మంచి చట్టం, అది కొత్త చట్టం. నేను అనుకుంటా ఓసారి ఫారిన్ లో వచ్చిన చట్టం వచ్చిందేమో అనిపిస్తుంది. ఫారిన్ లో కూడా మా అబ్బాయి దిగంగానే, డాడీ ఇక్కడ చట్టాలు స్ట్రిక్ట్ ఉంటాయి అన్నాడు. వెన్నులో వణుకు పుట్టాలి ఇప్పుడు కబ్జాదారులకు. హైడ్రా వచ్చిందంటే ఎవడన్నా కబ్జాదారు కబ్జా చేస్తే వెన్నులో వణుకు కాదు, చుచ్చు పాయింట్ తడవాలి. అది ఇప్పుడు కబ్జా చేయమని ఎవరు చేస్తాడు? చేయలేరు. అది చాలా 1 వీక్ సార్. అది మొత్తం నీకు 2-3 days ఒక ల్యాప్టాప్ ముంగట కూర్చొని మొత్తం మన అంతా స్టడీ చేస్తారు వాళ్ళు. రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా, ఎంఆర్ఓ అని, ఆర్టీఓ అని, కలెక్టర్ స్టడీ చేసిన తర్వాత దాన్ని పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతనే ఆయన స్టడీ చేస్తాం. మళ్ళీ పిలిపిస్తాడు. ఏమైనా కమిషనర్ ముందా పర్మిషన్ లేదు, ఏమైనా ఎంఆర్ఓ రికార్డు ఉందా లేదు, ఏమైనా పట్టాబుక్ ఉందా లేదు, ఏమైనా పాస్బుక్ ఉందా లేదు, ఏమైనా పానీ ఉందా, ఏది లేదు. మరి ఏది లేదు, నువ్వు ఎట్లున్నావు? నీ మీద కేసు బుక్ చేస్తా. యువర్ ఇల్లీగల్ అక్యుపైడ్. ఇమ్మీడియట్లీ నెక్స్ట్ డే డిమాలిష్. నెక్స్ట్ డేనే నువ్వు చూపిస్తావా? ఇప్పుడు చూపి. ఆయన ఏమన్నా శ్రీశైలం ఉన్నాడు సార్, మా అన్న శ్రీశైలం ఉన్నా, లొకేషన్ పెట్టు.
లొకేషన్ పెట్టాను లొకేషన్ అర్ధ గంట వరకు వచ్చిండు శ్రీశైలం ఫ్లైట్ లో వస్తారా సార్ అదే గంట వరకు వచ్చిండు అంటే భయంతోనే భయంతోటే కదా ఇప్పుడు నువ్వు యథార్థంగా ఉన్నప్పుడు కరెక్ట్ ఉన్నప్పుడు ఎందుకు రావు నువ్వు? నేను శ్రీశైలంలో ఉన్నా నేను తిరుపతిలో ఉన్నా చెప్పడం ఎందుకు? లొకేషన్ పెట్టమన్నాడు ఆయన కమిషనర్. లొకేషన్ పెట్టమనగానే వీడు కళ్ళు అలా కొడుకులు కళ్ళు తిప్పేసిరు. ఇది కరెక్ట్ కాదు, వస్తే రమ్మను, లేకపోతే రేపు మార్నింగ్ డిమాలిష్ అయిపోతాను అంటే కల అర్ధ గంటలో వచ్చేసిండు. వచ్చి ఇక ఏవో కాగితాలు ఏవో చూపించిండు. ఆయన ఒప్పుకోలే, టోటల్ రాంగ్ అని చెప్పిండు. నువ్వు కబ్జా కోరు అని చెప్పిండు. నువ్వు కబ్జా కోరు 100%. నీ దగ్గర కాగితాలు ఉంటే ఇప్పుడే చూపి, నాకు 4 రోజులు టైం ఏంటో అంటే 12 ఏళ్ళ నుంచి టైం లేదు, 4 రోజులు ఇస్తావా? చలో 1 వీక్ ఇస్తా. వెంబడి తెల్లారి పోయి హైకోర్టు పోయి స్టే తెచ్చుకో. ఇక మరి ఈ కోర్టు పోతే ఇక దాన్ని టైం పాస్ చేస్తున్నాడు. ఇంకా కోర్టు అంటే టైం పాస్. ఇంకా ఇద్దరు కొట్లాడితే 3 రోజులు లాభం, అది అన్ని తెలిసిన విషయమేనా? మనం ఇద్దరు కొట్లాడితే 3 రోజులు లాభం. ఇక నేను ఫీజు కట్టాలి, నువ్వు ఫీజు కట్టాలి, టైం పాస్ చేయాలి. అంతే కదా. దానివల్ల ఇక వస్తే ఇటువంటి అమాయకుడు బకరా వస్తే నీదేం లేదు 1,00,000 రూపాయలకి అట్లా 2-3 ప్లాట్లు కూడా కొనుక్కుండు. 1,00,000 2 లక్షలకి కొనుక్కుండు. వాళ్ళు భయపడ్డారు, ఏమో ఇవి కూడా ఇచ్చేసి తీసుకున్నాం. ఇక అట్లా భయభ్రాంతులు చేసి ఇట్లా ప్లాట్లు కొంటే అందరికి పైసలు ఇచ్చి మేనేజ్ చేస్తుండే ఆయన. వెనక అందరు పెద్ద పెద్దలు ఉన్నారు ఆయన కాబట్టి ఆయన అందరికి పైసలు ఇచ్చుకుంటూ లంచాలు ఇచ్చుకుంటూ మేనేజ్ చేస్తుండే. అవును, సమ్రెడ్డి బాలరెడ్డి గారు. అవును, మా పేదవాళ్ళ ప్లాట్లన్నీ కబ్జా పెట్టి అందరిని భయభ్రాంతులు గుర్తు చేసి పెన్షన్ వేసుకొని లోపల రానియట్లేదు. అది మా పైన ఫామ్ హౌస్ కట్టడం, ఫామ్ హౌస్ మంచి జరుగుతుంది మాకు హైదరాబాద్. అవును, మాకు హైదరాబాద్ ఇంకా పవర్స్ ఇవ్వాలని హైదరాబాద్ మా ధన్యవాదాలు. అందులో ఒక ఫామ్ హౌస్ కట్టుకున్నాడు సార్, పర్మిషన్ లేదు. ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకోడు, పర్మిషన్ లేదు. చుట్టుముట్టు కాంపౌండ్ వాళ్ళు కట్టుకోడు, పర్మిషన్ లేదు. ఈ అమ్మాయి పర్మిషన్ లేదు, అన్ని ఇండివిజువల్ గా చేసిండు. అందరు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుంటున్నాం. లేదు, అదే తప్ప. అది అది ఎవరు తిడుతూ రాజకీయ నాయకులు ఉంటారు కదా వెనక, వాళ్ళు మమ్మల్ని బతకనిస్తలేడు అని చెప్పి వాళ్ళు తిట్టుకుంటారు. అది మెయిన్. అది మంచి జరుగుతుంది, చాలా మంది జనాల గరీబ్ వాళ్ళకి మంచిగా జరుగుతున్నది. హైదరాబాద్ మా ధన్యవాదాలు సార్.